మహిళలపై అత్యాచారాలకు తెగబడుతుంటే నో పోలీస్, చిన్నారులపై దాష్టీకానికి పాల్పడుతుంటే నో పోలీస్, నడి రోడ్డుపై నరికి చంపుతుంటే నో పోలీస్, పచ్చమోకలు దాడులకు తెగబడి గ్రామాలనే ఖాళీ చేయిస్తుంటే నో పోలీస్, పచ్చనేతలు రాసలీలలతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన నో పోలీస్, ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే నో పోలీస్, మా సూపర్ 6 ఎక్కడ అంటూ ప్రశ్నిస్తే మాత్రం అక్రమ కేసులు నిర్బంధాలు, అప్పుడు రాని పోలీస్ ఇప్పుడు వస్తున్నాడే. అందుకే పోలీసింగ్లో మన ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచింది, అవమానంతో దేశంలోనే ఆఖరి ప్లేస్లో నిలబడింది. మీకు ఒక్క ఉదాహరణ చెబుతా. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హీర మండలంలో ఒక సివిల్ ఇంజనీర్ నిరుపేద గిరిజన బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. మార్చి 24న ఆమె మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఇది క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తుంది. మళ్ళీ చెబుతున్నా, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మరో ఘటన చెబుతా. మార్కాపురం బస్సు ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం భయానక వైఫల్యం బయటపడింది. బాధితులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 100కు కాల్ చేసినా స్పందన లేదు. 108 అంబులెన్స్ల సేవలు సకాలంలో స్పందించలేదు. ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నది ఒక్కటే, మా ఆర్తనాదాలు ఎవరూ వినలేదు, అధికారులు ఎవరూ స్పందించలేదు అని. ఒకసారి బాధితుల ఆవేదన వారి మాటల్లోనే విందాం. స్పందించదు. 100 పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు స్పందించరు. సకాలంలో మన వ్యవస్థలు పనిచేసి ఉంటే ఈరోజు అన్ని ప్రాణాలు ఆ మంటల్లో మాడి మసైపోయేవి కావు. ఆ బాధితుల ఆవేదన వింటుంటే అర్థమవుతుంది. సకాలంలో 108 రాలేదు సార్. ఈ దేశంలో 108కి మన ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప పేరు తెచ్చుకొని ఆఖరికి ప్రాణాలు పోతుంటే ఆ సేవలు అందించాల్సినటువంటి 108 కూడా రాలేదు. 100కి కాల్ చేస్తే అది సకాలంలో స్పందించలేదు. పోలీసు వ్యవస్థ స్పందించలేదు. అంతకన్నా ముఖ్యమైనది రవాణా వ్యవస్థ ఏం చేస్తోంది? ఈ బస్సు ఫిట్నెస్ లేదన్న విషయం ఈ రవాణా అధికారులకు తెలియదా? ఒక్క చలానా లేదు, ఒక్క ఫైన్ లేదు. 5 ఏళ్లుగా ఈ డొక్కు బస్సు అలానే తిరుగుతోంది. ఇదే బస్సుకు సంబంధించి 2 ఏళ్ల క్రితం హైదరాబాదులో ఈ ట్రావెల్స్ బస్సులోనే ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన, అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఇది ఈ బస్సు ట్రావెల్స్కు ఉన్నటువంటి, ఈ యాజమాన్యానికి ఉన్నటువంటి, వీళ్ళు నడుపుతున్నటువంటి ఈ బస్సులకు సంబంధించినటువంటి చరిత్ర. ఇలా ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డుపైకి వదిలేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? రవాణా వ్యవస్థ పనిచేయలేదు. ఆ వెంటనే పోలీసులకు కాల్ చేస్తే పోలీసుల స్పందన లేదట సార్. నేనంటున్న మాట కాదు, బాధితులు కన్నీళ్లతో చెబుతున్న మాట. ఆ తర్వాత 108కి కాల్ చేస్తే సకాలంలో 108 కూడా రాలేదు. హాస్పిటల్కు చేర్చే దిక్కు కూడా లేదు. అక్కడ సకాలంలో వైద్యం అందించే దిక్కు లేదు. ఏ వ్యవస్థ పనిచేస్తోంది? మనం ఒక పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం, కానీ అన్ని వ్యవస్థలు పడకేసేసాయి. ఇవి కాకుండా ఈ రాష్ట్రంలో పచ్చకామాంధుల రాసలీలలు వరుసగా బయటపడుతున్నా నో పోలీస్. సొంత పార్టీ నేతలే కాబట్టి నో పోలీస్, నో కేస్. అంతెందుకు సార్, డ్రగ్స్ తీసుకుంటూ ఓ ఎంపీ పట్టుబడితే నో యాక్షన్, మహిళ జీవితాన్ని ఓ ఎమ్మెల్యే నాశనం చేస్తే నో యాక్షన్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై డైరెక్ట్గా ఫిర్యాదు వచ్చినా నో యాక్షన్, ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక మహిళా ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం చేస్తే నో యాక్షన్, వీడియో కాల్ చేస్తూ గుంటూరు తీర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ డైరెక్ట్గా దొరికిపోతే నో యాక్షన్. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రం జంగిల్ రాజుగా మారిపోయిందా? ముందుగా పచ్చ కామాంధుల రాసలీలలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చూపించండి సార్.
వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు, వరుసగా బయటకు వస్తున్నటువంటి అంశాలు. టీడీపీ నాయకులు 23/3/2026 ఒక ఘటన. ఇవాళ శ్రీరామనవమి సందర్భంలో ఆలయ కమిటీ చైర్మన్ అట, వారిది కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. మనం చూస్తున్నాము, వ్యభిచార నిర్వహణ లాడ్జీ పైన పోలీసులు దాడి చేస్తే సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ కీలక నేత రావూరి రాధాకృష్ణమనాయుడు మొదటి వీడియోలో ఆ సర్కిల్లో ఆయన కనిపించారు కదా తలదించుకొని. ఈ వీడియో ఇది టీడీపీ నేతకి సంబంధించింది. ఇది మొన్నటికి మొన్న జరిగింది. ఇది ఇవాళ ఆయన టీడీపీకి సంబంధించినటువంటి చాలా కీలకమైన నేతంట. అందులో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఎవరెవరిపైన అక్రమ కేసులు పెట్టాలనే దాంట్లో చాలా కీలకంగా వ్యవహరిస్తారు. అంత కీలక నేత పాపం వ్యభిచారం కేసులో పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆయన తప్పించడానికి పోలీసు వ్యవస్థ ఎంత కష్టపడింది, మన వ్యవస్థలు ఎంత కష్టపడ్డాయి, ఇవన్నీ తరువాత విషయం. చెమటోడ్చి కష్టపడి మరి ఆయన చెమటోడుస్తుంటే ఆయన చెమటోడ్చి తప్పించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకు చెమటోడుస్తున్నాడు ఆయన? వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడంలో చాలా కష్టపడుతున్నారట. అలాంటి వ్యక్తి వ్యభిచారం కేసులో పట్టుబడితే ఆయన్ని తప్పించడానికి మన వ్యవస్థలు కష్టపడ్డాయి, ఆ కేసు నుంచి తప్పించడానికి. పోనీ ఇవాళ ఈరోజు జరిగినటువంటి కేసు చూడండి. చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీలలు సార్. ఈ వీడియో వైరల్. తమ్మినపట్టణం కోదండరామస్వామి చైర్మన్ సతీష్ యాదవ్ గెస్ట్ హౌస్లో డాన్సులు, ఇంకా ఉన్నాయి చాలా డ్యాన్సులు, తక్కువ చూపించినట్టున్నారు. కిందపడి నాగిని డ్యాన్సులు కూడా వేశారు. నాగిని డ్యాన్స్ చూపించలేదు, ఈరోజు శ్రీరామనవమని చూపించినట్టుగా లేరు. నాగిని డ్యాన్స్ వచ్చింది చూడండి ఒకసారి. ఇది రగులుతోంది పచ్చపద. అప్పుడెప్పుడు ఖైదీ సినిమాలో ఒక పాట సూపర్ డూపర్ హిట్ అయింది. వీళ్ళని చూస్తుంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఈ రోజులు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎమ్మెల్యేల విషయం చెప్పాను, జనసేన ఎమ్మెల్యేల విషయం చెప్పిన, టీడీపీ ఎమ్మెల్యేల విషయం చెప్పా, చాలా విషయం చెప్పాను. ఇది లేటెస్ట్ అన్నమాట. శ్రీరామనవమి రోజున మనకు టీడీపీ నేతల యొక్క రాసలీలలకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు వస్తూ ఉంటాయి. సార్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రాసలీలకు సంబంధించినటువంటి దృశ్యాలన్నీ బయటకు వచ్చేస్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆ వీడియోలని ఎక్కడ పడితే అక్కడ పోస్టులు పెట్టి ఏదంటే అది చేస్తామంటే కుదరదు సార్. ఎందుకో తెలుసా సార్? మన ప్రభుత్వం ఏం చేస్తోంది తెలుసా? 2 ప్రధానమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టింది సార్. మన ప్రభుత్వం 2 ప్రధానమైన అంశాలపైన దృష్టి పెట్టింది. ఏంటో అంశాలు తెలుసా మీకు? చాలా మంచి అంశాలపైన దృష్టి పెట్టింది. ఒకటి, బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి ఏ వీడియో అయినా, ఆయనకి సంబంధించినటువంటి పోస్ట్ ఏదైనా ఎవరైనా ఫేస్బుక్లో పెట్టినా, లేకపోతే సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్ట్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఎక్కడ పోస్ట్ చేసినా వెంటనే తొలగించాల్సిందిగా నోటీసులు పంపిస్తున్నారు ఆయా సంస్థల ద్వారా. బిఆర్ నాయుడు గారి వీడియోలు, ఆయన గురించి ఎవరు ఎలాంటి పోస్టులు చేయకూడదు. ఇందుకు పనిచేస్తాయి మన వ్యవస్థలు. రెండోది, ఇందాపూర్ హెరిటేజ్ లింకులు ఎవరైనా పోస్టు పెడితే వాటిని తొలగించాల్సిందే. ఈ 2 అంశాలకు సంబంధించి చాలా పద్ధతిగా, చాలా నిక్కచ్చిగా, చాలా శ్రద్ధగా, చాలా గొప్పగా మన వ్యవస్థలు పనిచేస్తున్నాయి. సమర్థవంతంగా, ప్రతిభావంతంగా మన వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కానీ మహిళలకు అన్యాయం జరుగుతుంటే వ్యవస్థ రాదు సార్. చిన్నారులపైన దాష్టికాలు జరుగుతుంటే నో పోలీస్ సార్. టీడీపీ నాయకులే కామాంధులుగా మారి మహిళలకు అన్యాయం చేస్తుంటే నో యాక్షన్ సార్. మరి దీన్ని జంగిల్ రాజ్ అనక ఇంకేమంటారు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్టు పెట్టారు, ఒకసారి చూద్దాం. ఇది జంగిల్ రాజు గాక దీన్ని ఏమంటారు? ఎస్, ఒకసారి చూడండి సార్. ఏపీలో నో పోలీస్, నో పోలీస్, నో పోలీస్. నిరుపేద 17 ఏళ్ల గిరిజన బాలిక రాష్ట్రంలో ఆమెకు మాయ మాటలు చెప్పి ఒక ఇంజనీర్ ఆమెని తీసుకెళ్ళి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అత్యాచారం జరిగిందని చెప్తున్నారు. ఆ బాలిక డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారు సార్. డోర్ డెలివరీ చేయడానికి ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇక పోలీసులు ఏ రకంగా అచేతనంగా మారిపోయారు ఈ రెడ్ బుక్ పాలనలో. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే, మార్కాపురం బస్సు ప్రమాద ఘటన జరిగితే పోలీసు వ్యవస్థ స్పందించిన తీరు, మన 108 వైద్య సేవలు స్పందించినటువంటి తీరు, ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ రకంగా నిద్రపోతున్నాయి, ఏ రకంగా జోకొట్టి పడుకోబెట్టేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ అంశాలంటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం.